ద్రౌపది అనగానే 5 భర్తలున్న మహా ఇల్లాలు, గొప్ప పతివ్రత అని అందరికీ తెలుసు. మహాభారతంలో ఈమె ఓ ప్రత్యేకమైన పాత్ర. ఆమె కారణంగానే కురుక్షేత్ర సంగ్రామం జరిగిందని అందరికీ తెలుసు. అయితే 5 భర్తలున్న ఈమె మహాపతివ్రత ఎలా అయింది అనే సందేహం మాత్రం ఎప్పుడూ అందరికీ కలుగుతూనే ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ విశేషాలను క్లియర్ గా తెలుసుకుందాం. నేను మీ శారదా శ్రీనివాస్. ద్రుపదరాజు కూతురు కనుక ద్రౌపది అని ఈమెకి పేరు. పాంచాల దేశ రాజకుమారి కనుక పాంచాలి అని పేరు. అలాగే ఈమె శ్రీకృష్ణుని వలె శ్యామల వర్ణంతో, అద్భుతమైన సౌందర్యంతో అలరారుతూ అందరినీ ఆకర్షిస్తూ ఉండేది. అందుకే ఈమెకు కృష్ణ అని కూడా పేరు ఉంది. ద్రౌపదిగా 5 భర్తలను వివాహం చేసుకోవడానికి గల కారణాలు, గత జన్మల రహస్యాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. గత జన్మలో వేదవతి, సీత, తరువాత ద్రౌపది. ఇది ఎలా జరిగింది అంటే, శ్రీ మహాలక్ష్మి అంశగా సత్యయుగం చివరిలో కుశధ్వజ మహారాజుకి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల లక్ష్మీదేవి కళగా వేదవతి జన్మించింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తూ రావణాసురుడి యొక్క దౌత్యానికి బలి అయ్యి తనకు తానే అగ్నికి ఆహుతి చేసుకుంది. అగ్నిలో తన జీవాన్ని దాచి ఉంచింది. ఆ తరువాత త్రేతాయుగంలో జనక మహారాజుకి నాగేటి చాలున దొరికి సీతగా అవతరించి శ్రీరామచంద్రమూర్తిని వివాహం చేసుకుంది. సీతను రావణుడు అపహరించిన సందర్భంలో తన దగ్గరున్న వేదవతి యొక్క జీవాన్ని ఛాయాసీతగా చేసి రాముడి దగ్గర వదిలి అసలు సీతను తనతో తీసుకువెళ్లి రక్షణలో ఉంచుకున్నాడు అగ్నిదేవుడు. ఛాయాసీతగా ఉన్న వేదవతిని రావణాసురుడు అపహరించుకుపోయాడు. రామరావణ యుద్ధం తరువాత సీతను రాముడు అగ్ని ప్రవేశం కోరాడు. అగ్నిలో నుంచి అసలు సీత రాముడికి అప్పచెప్పబడి వేదవతి బయటికి వచ్చి రాముణ్ణి ప్రార్థించింది. స్వామి, నా కర్తవ్యాన్ని చెప్పండి అని. రాముడు దానికి, నీవు పుష్కరిణి తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండు, ఆ తప ఫలితంగా నీవు స్వర్గలక్ష్మివి అవుతావు అని రాముడు ఆమెను ఆదేశించాడు. ఆమె అలాగే పుష్కరిణి తీరంలో 3 లక్షల సంవత్సరాలు తపస్సు చేసి స్వర్గలక్ష్మి అయింది. ఆ తరువాత ఆమె ద్రౌపదిగా జన్మ తీసుకుంది. ఆ చరిత్ర తెలుసుకుంటే ఈమెకి 5 భర్తలు ఉండడానికి గల కారణం తప్పకుండా తెలుస్తుంది. ఈ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందులోకి వెళ్దామా? ఈమె త్రేతాయుగంలో సీతగా ఉండి ద్వాపర యుగంలో ద్రౌపదిగా జన్మించింది. 3 యుగాలలోనూ ఉన్నది కనుక ఈమెకి త్రిహాయణి అని కూడా ఒక పేరు ఉంది. అయితే ద్రౌపదిగా జన్మ తీసుకోవడానికి ముందు ఈమె ఏమి అయి ఉండవచ్చు, ఎందుకు ఈమెకి 5 భర్తలు లభించారు మనం తెలుసుకుందాం. ఈమె 3 లక్షల సంవత్సరాలు తపస్సు చేసే సందర్భంలో శివుడు ఈమెకు ప్రత్యక్షమైనాడు. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఆమె వేదవతిగా అవివాహితురాలుగా ఉంది. సీతగా రాముని వివాహం చేసుకున్నప్పటికీ అతనితో పూర్తి కాలాన్ని అర్ధాంగిగా సుఖాన్ని అనుభవించలేకపోయింది. కనుక ఆమె తిరిగి శ్రీ మహావిష్ణువుతో వివాహాన్ని కోరుకుంటూ ఆ వరం అడిగే కంగారులో పతి 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 అని 5 సార్లు అన్నదట. దాన్ని విన్న పరమేశ్వరుడు చిరునవ్వుతో, అలాగే నీకు 5 భర్తలు లభించుగాక అని వరం ఇచ్చాడు. ఆ వరం అలా ఉండగా ఈమె ద్రౌపదిగా జన్మ తీసుకోవడానికి ముందుగా మొదటి జన్మలో నలమహారాజు కూతురైన ఇంద్రసేనగా జన్మించింది. ఈ ఇంద్రసేన గురించి పురాణాలలో చాలా తక్కువ ప్రస్తావన ఉంది. ఆమె ప్రస్తావన వచ్చిందే కానీ ఆమె వివాహం చేసుకున్నట్టు ఎక్కడా మనకి తెలియలేదు. ఆ తరువాత జన్మలో మౌద్గల్య మహర్షి భార్యగా ఆమె జన్మ తీసుకుంది. మౌద్గల్య మహర్షి మహా కోపిష్టివాడు, విపరీతమైన తపస్సంపన్నుడు కూడా. ఈమె యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించాలని నిరంతరం అతను ఈమెను కష్టపెడుతూనే ఉండేవాడు. కానీ ఆమె ఎప్పుడూ కూడా ఓర్పుతో, సహనంతో, భర్త పట్ల గౌరవంతో, ప్రేమతో, ఆదరంతో అతనిని సేవిస్తూనే ఉండేది. చివరికి ఆయనకి ఒక రోజు అనిపించింది, ఇన్ని సంవత్సరాలుగా ఈమె నాతో భార్యగా ఉన్నతే తప్ప సహధర్మచారిణిగా నా నుండి ఆమె ఏ సుఖాలను అనుభవించలేదు కనుక ఈమెను గట్టిగా పరీక్షించి వరం ఇవ్వాలి అనుకున్నాడట మౌద్గల్య మహర్షి. కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి వృద్ధుడిగా ఆయన అయిపోయాడు. అయినా సరే ఆమె తన ప్రేమను తగ్గించుకోకుండా అతనికి సేవ చేస్తూ వచ్చింది. ఆ కుష్టు చేతితో భోజనం చేసిన పళ్ళెంలోనే ఈమె కూడా భోజనం చేస్తూ ఉండేది. అది చూసిన మౌద్గల్యుడికి
చాలా జాలి కలిగింది. సతీ, నీకేం కావాలో కోరుకో అని అడిగాడట. 5 ప్రత్యేక లక్షణాలు ఉన్న మహావీరుడుగా నీవు నాకు భర్తగా కావాలి అని ఆమె అడిగిందట. 5 ప్రత్యేక లక్షణాలు ఏంటి అంటే, వాయువు వలె వేగంగా చలించగలిగినటువంటి వాడు, ఇంద్రుడి వలె తేజోరూపుడు, ధర్మానికి ప్రతిరూపమైన వాడు, విపరీతమైన జ్ఞాని, అత్యంత సౌందర్యవంతుడు. ఈ 5 లక్షణాలు కలిగిన భర్త నాకు కావాలి అని ఆమె అతనిని వరం అడిగిందట. ఈ 5 లక్షణాలు ఒకరిలో ఉండటం అసాధ్యం కనుక ఈ 5గురిని నీవు భర్తగా పొందుదువుగాక అని ఆయన వరం ఇచ్చాడు. ఆ కారణంగా భరత భూమిలో ద్వాపర యుగంలో ఆమె 5గురు భర్తలను పొంది ఉండవచ్చు. అంతేకాకుండా మరో కథనం కూడా ఉంది. ఇంద్రలోకానికి అధిపతి అయిన ఇంద్రుడి వలె 5గురు ఇంద్రులు ఉండేవారు. ఈ 5గురు కూడా వారి వారి కర్తవ్యాలను మరిచి వినోద విలాసాలలో విహరిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు చూసి ఈ 5గురిని శపించాడట. ఏమని అంటే, మీరు 5గురు మానవ రూపంలో భూమి మీద జన్మింతురుగాక. ఈ 5గురి అంశ కలిసి పాంచాలిగా ద్వాపర యుగంలో జన్మ తీసుకుంది అని చెప్తారు. అంటే 5గురు ఇంద్రుల యొక్క ఆత్మని ఒక్కటిగా చేసి పంచ ఇంద్రుల యొక్క ఆత్మ ఒకటిగా కలిసి పాంచాలిగా భూమి మీద జన్మ తీసుకుంది అని ఒక కథనం. అంటే 5గురు ఇంద్రుల యొక్క ఒకే ఒక ఆత్మ పాంచాలి. ఇది ఇలా ఉండగా మరో కథనం ఉంది. మహాశివుడు పరమేశ్వరితో కలిసి కిరాతుడి వేషంలో, అంటే వేటగాడి వేషంలో, కోయవాడి వేషంలో ఇంద్రకీలాద్రి పర్వతం మీద విహరిస్తూ ఉండగా ఇంద్రుడు భూమి మీదికి వచ్చాడు. కిరాతుడి వేషంలో ఉన్న శివుణ్ణి ఆయన గుర్తుపట్టలేదు. అహంకారంతో ఆయనని లెక్క చేయక వెళ్లిపోతున్న ఇంద్రుణ్ణి పిలిచి, ఎవరు నువ్వు అని అడిగాడట. ఇంద్రుణ్ణే ఎరుగవా నువ్వు? నేను ఇంద్రుణ్ణి అని అహంకారంతో సమాధానమిచ్చాడట ఇంద్రుడు. ఆయన అహంకారాన్ని చూసి నవ్వుకున్న శివుడు, అలాగా, అయితే నీవు మానవావతారం ఎత్తి ఆ పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళు అన్నాడట. ఆయన మానవుడిగా మారిపోయాడు. తనలాంటి వాళ్ళనే 4గురిని అక్కడ చూశాడు ఇంద్రుడు. మీరంతా ఎవరు అంటే, మీ వలనే శాపగ్రస్తులమై ఇక్కడికి వచ్చిన నీ యొక్క రూపాలం, నీ యొక్క ఛాయలం. మనం 5గురం ఇంద్రులం కదా, కనుక మన 5గురి రూపాలు ఇక్కడ బంధించబడ్డాయి అని చెప్పాడట. ఈ 5గురిలో కూడా ఒకరు వాయు రూపమైతే, మరొకరు అసలైన ఇంద్ర రూపమైతే, ఇంకొకరు ధర్మరూపమైన ధర్మజుడైతే, మిగతా 2 అశ్విని దేవతలైన జ్ఞాని, సౌందర్యవంతుడు. కాబట్టి ఈ 5గురు ఇంద్రులని ఈ పంచ ఇంద్రుల యొక్క ఆత్మ వివాహం చేసుకున్నది అని ఒక విశ్లేషణ. అంటే 5గురు ఇంద్రులకి పాంచాలి యొక్క ఆత్మకి కూడా భేదం లేదు. విచిత్రం చూసారా? 5గురు భర్తలు ఈమెకి ఉండడం అనేది ఒక విశేషమైతే, ఆ 5గురికి ఈమె యొక్క ఆత్మ భిన్నం కాదు. కాబట్టి ఇంద్రాణి, ఇంద్రసేన, శచీదేవి అన్ని ఈమెయే. ఒక జన్మలో నలుడి కూతురైన ఇంద్రసేన అయితే, 2వ జన్మలో మౌద్గల్య మహర్షి భార్య అయితే, 3వ జన్మలో శచీదేవి అయితే, ఈమె ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి కనుక ఇంద్రుడి యొక్క ఆత్మస్వరూపులైన వీరందరూ కూడా ఒకటే. కనుక ఈమె 5గురు భర్తలు ఉన్నా కూడా మహా పతివ్రతగా భరత భూమిలో పేరు పొందింది. కాబట్టి ఈ 5గురు యొక్క తేజో రూపాలు వారి యొక్క ఆత్మ తేజస్సు అయిన పాంచాలిని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, 5గురు భర్తలున్న పాంచాలి పరమ పతివ్రత అయినా కాదా? అవును కదండి. ఇంకా సందేహం ఎందుకు? పాంచాలి మహాపతివ్రత కనుక మనం హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం. మనస వాచ కర్మణ మహా ఇల్లాలుగా, అగ్నిపుత్రికగా హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం. ఓం నమో నారాయణాయ. సర్వేజన సుఖినో భవంతు.